సిద్ధపాటు అనే కార్యక్రమము ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. దేవుని జ్ఞానము ఎరిగిన తర్వాత, దేవుని కొరకు బ్రతకాలన్న విషయము తెలుసుకున్న తర్వాత, దేవుని చిత్తానుసారముగా మనము నడుచుకొనుట యందు దేవుడే మనకు సహాయం చేస్తున్నాడు. దేవుని యొక్క సహాయం లేకుండా మన స్వంత ఆలోచన చొప్పున కానీ, మన స్వంత బలము చొప్పున కానీ, మన స్వంత తెలివితేటల చొప్పున కానీ దేవుని పనిని మనం జరిగించలేం. దేవుని పనిని చేయాలనే ఆసక్తి మనలో ఉండాలి. దేవుని పనిని శక్తివంచన లేకుండా మనం చేయాలి. అయితే దేవుని సహాయము మనకు దొరుకుటను బట్టి మనము దేవుని పనిని చేయగలుగుతున్నాం. దేవుని సహాయమే గనక మనకు తోడుగా లేకపోతే మనం ఎంత ప్రయత్నించినా కానీ దేవుని పనిని జరిగించలేం. ఈ విషయాన్ని ఈరోజు ఈ పాఠ్యాంశము ద్వారా మీరు అందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే, నేను అనుకుంటే దేవుని పనిని చేయగలను, నేను అనుకుంటే దేవుని పనిని ఆపగలను అని అనుకుంటారు. అది ఎంతమాత్రం సరైనటువంటి ఆలోచన విధానం కాదు. మనం అనుకుంటే దేవుని పనిని జరిగించటానికి మన స్వంత తెలివి చేతో, మన స్వంత బలము చేతో జరిగించే పని కాదిది. ఇది కేవలము దేవుని యొక్క తోడ్పాటుతో, దేవుని యొక్క కృపతో, దేవుడు మనకు అనుగ్రహించే అనుకూలతతో జరిగించే పని. దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అనునిత్యము దేవుని సహాయాన్ని కోరుతూ ఉండాలి. కొంతమందిలో ఈ తప్పుడు అభిప్రాయం చోటు చేసుకుంటున్నది కనుకనే వారు అతిశయిస్తున్నారు. అంటే నాకంటే గొప్పవాడు లేడు అనుకుంటూ, నేను గనక దేవుని పనిని ఇలా చేయగలుగుతున్నాను అని అనుకుంటూ వారు గర్విస్తున్నారు. వారు దేవునికి దూరం అయిపోతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా మనము ఆలోచన చేస్తూ నేర్చుకోగలిగితే, పరిశోధనాత్మకంగా తెలుసుకోగలిగితే ఈ విషయం మనకు బోధపడుతుంది. దేవుని సహాయం మనకు తప్పనిసరిగా ఉండాలి. దేవుని సహాయము లేనిది మనము దేవుని పనిని చేయలేము. మనలో కార్యసిద్ధిని కలుగు చేయువాడు దేవుడే. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆయనే, మనకు తెలివినిచ్చేవాడు ఆయనే, మనకు దేవుని పనిని జరిగించేటందుకు అనుకూలతను ఏర్పరిచేవాడు ఆయనే, పరమ తండ్రి అయిన దేవుడు. కనుక ఎల్లప్పుడూ నిరంతరము నిత్యము దేవుని సన్నిధిలో దేవుని యొక్క సహాయము కొరకు మనము ప్రార్థిస్తూ, దేవుని యొక్క చెప్పు చేతలలో, దేవుని యొక్క కనుసన్నెలలో మనము దేవుని పనిని జరిగిస్తూ ముందుకు వెళ్ళాలి. అద్భుతమైనటువంటి దేవుని వాక్య భాగాలను ఇప్పుడు మనం ఈ విషయమై ఆలోచన చేద్దాం. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం నుండి, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఇదిగో ప్రత్యక్షంగా భౌతికంగా నేను మీ దగ్గర మీ మధ్య లేనప్పుడు కూడా మీరు ఎంతో భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి. మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి. అంతే తప్ప నీరసించిపోకూడదు. చెప్పేవారెవరూ లేరని, పర్యవేక్షించేవారెవరూ లేరని మీరు నీరసించిపోకూడదు, వెనకడుగు వేయకూడదు, లోకంలో కలిసిపోకూడదు. దేవుని పనిలో మరింత ఉత్సాహముగా మీరు ముందుకు కొనసాగాలి. మీ సొంత రక్షణను కొనసాగించుకొనడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును, మీరు కోరుకున్నది జరగాలంటే, మీరు దేవుని పనిని నెరవేర్చాలనుకున్నప్పుడు దేవుని పనిని మీలో జరిగించేవాడు దేవుడే.
మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీకు అర్థమవుతుందా? మన స్వంత బలము చేత కానీ మన స్వంత ఆలోచన చేత కానీ మనము దేవుని కార్యక్రమాలను పూర్తి చేసుకోలేము. మనలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. అందుచేతనే పౌలు గారు అంటారు, మనము దేవుని చేతిలో పాత్రలు వంటి వారము. పాత్ర తనంతట తానుగా పనిచేసుకోలేదు. ఏ వస్తువు కూడా తనంతట తానుగా పనిచేసుకోలేదు. ఎవరో ఒకరి యొక్క డైరెక్షన్ అవసరం, ఎవరో ఒకరి యొక్క అజమాయిషీ అవసరం, ఎవరో ఒకరి యొక్క సహాయం అవసరం. మనము దేవుని చేతిలో పాత్రలు వంటి వారము. దేవునికి మనలను మనమే అప్పగించుకోగలిగితే దేవుడు మనలను సరిగ్గా తన పనిలో వినియోగిస్తాడు. కనుక ఈ భావనను ఎప్పుడు మనం కలిగి ఉండాలి. ఈ భావన మనలో ఉన్నప్పుడు మనలో గర్వం ఉండదు, మనలో అతిశయం ఉండదు. నేను లేకపోతే ఈ పని జరగదు, నేను గనుక ఈ పని చేయగలుగుతున్నాను అనేటువంటి భావన ఉండదు. దేవుడు తన పనిని జరిగించాలనుకుంటే ఎవరి ద్వారానైనా జరిగిస్తాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు మాట్లాడుతూ, అబ్రహామునకు పిల్లలమని మీరు గర్విస్తున్నారు, అతిశయపడుతున్నారు. ఈ రాళ్ల వలన కూడా దేవుడు అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడు తెలుసుకోండి అంటున్నారు. కనుక ఎల్లప్పుడూ కూడా దేవుని దగ్గర వినమ్రత కలిగినటువంటి మనస్సుతో మనం జీవించాలి. విర్రవీగే మనస్సుతో కాదు, వినమ్రత కలిగి జీవించాలి. దేవునికి మనలను మనమే అప్పగించుకోవాలి. తండ్రి, నీ చిత్తానుసారముగా నేను వెళుతున్నాను, నీ సహాయాన్ని బట్టి నేను వెళుతున్నాను అని దేవుని ఎదుట మనము ఎల్లప్పుడూ లోబడిన జీవితాన్ని కనుపరచాలి. చూడండి, మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. ఆయన దయా సంకల్పము నెరవేరాలంటే మనలో కార్యసిద్ధిని కలుగు చేయువాడు దేవుడే. అవును, విశ్వాసముతో పాటుగా మనలో క్రియలు కూడా ఉండాలి. ఆ క్రియలను జరిగిస్తున్నది మనమే, కానీ మన చేత క్రియలను జరిగింపజేయుచున్నది దేవుడు. మీకు అర్థమవుతుందా? మనము క్రియలు చేయాలి. అలాగని దేవుడే సమస్తాన్ని చూచుకుంటాడు కదా అని మనము ఊరకనే కూర్చుండకూడదు. మనము దేవుని పనిని చేయకుండా మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకునే ప్రక్రియలో ఉండిపోకూడదు. దేవుని ఎదుట మనం ఎల్లప్పుడూ సర్వసిద్ధంగా ఉండాలి. తండ్రి తన పని కొరకు మనలను ఎలా వినియోగించుకోవాలనుకుంటున్నాడో అలా వినియోగింపబడటానికి మనము ఎల్లప్పుడూ దేవుని ఎదుట సర్వసిద్ధంగా ఉండాలి. దేవుడే మనలో తన కార్యసిద్ధిని జరిగిస్తాడు. కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. పౌలు గారు ఈ విషయాన్ని ఎంత గొప్పగా ఒప్పుకుంటున్నారో చూడండి. విశేషమైనటువంటి సేవను ప్రారంభ శతాబ్దంలో జరిగించినటువంటి అపోస్తలుడైన పౌలు గారు ఈ విషయాన్ని హృదయపూర్వకంగా ఎంత గొప్పగా ఒప్పుకుంటున్నారో చూడండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి అదే పత్రికలో 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యం, నన్ను బలపరుచువాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరుచువాడు ఒకడున్నాడు, ఆయనే పరలోకమందున్న దేవుడు. నన్ను బలపరుచువాని యందే నేను సమస్తము చేయగలను. యేసుక్రీస్తు ప్రభువు యొక్క సహాయమును బట్టి నేను సమస్తము చేయగలను. పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి నేను సమస్తము చేయగలను. దైవ సహాయము లేకపోతే దేవుని కార్యక్రమాలు జరగవు. ఆయన చిత్తానుసారముగా ఆయన కార్యక్రమాలు జరగాలి. దేవుని కార్యక్రమాలను ఏదో జరిగించేయడం కాదు, మన ఆలోచన చొప్పున దేవుని యొక్క ఇష్టాన్ని పట్టించుకోకుండా ఏదో జరిగించేయడం కాదు. దేవుని యొక్క దయా సంకల్పం ఏమిటి, ఆయన చిత్తం ఏమిటి, ఆయన ఏ సందర్భంలో ఎక్కడ ఎవరికి ఎలా వాక్యం చెప్పాలని, ఎవరిని ఎలా రక్షించాలని కోరుకుంటున్నాడు, ఆయన దయా సంకల్పాన్ని నెరవేర్చడానికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. మనలో కార్యసిద్ధి కలుగు చేసేవాడు దేవుడే. ఇదిగో నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అంటున్నారు పౌలు గారు. అంటే నా స్వంత శక్తి చేత కాదు, నా స్వంత తెలివి చేత కాదు, నా స్వంత ఆలోచన ఇక్కడ లేదు. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేస్తున్నాను, చేయగలను అని పౌలు గారు ఇక్కడ ఒప్పుకుంటున్నారు. కనుక మనము కూడా ఈ వాక్య భాగాలను చక్కగా నేర్చుకున్న వారమై మన యొక్క ఆలోచన విధానాన్ని దేవుని వాక్యానికి అనుకూలముగా మలచుకున్న వారమై ఇక మీదట దేవుని కొరకు ఏ కార్యక్రమాన్ని చేయాలనుకున్న దేవుని సహాయాన్ని పొందుతూ
దేవుని యొక్క నడిపింపులో మనము ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటే అవి సఫలీకృతం అవుతాయి, అనేక ఆత్మలను రక్షించేవిగా ఉంటాయి. ఏమంటే దేవుని పనిని ఎందుకు జరిగించాలి? అంతిమంగా లక్ష్యం ఏమిటి? ఫైనల్ రిజల్ట్ ఏమిటి? కొన్ని ఆత్మలు రక్షింపబడాలి. ఎప్పుడు మనము ఏ విధముగా దేవుని పనిని జరిగించినా దాని యొక్క చివరి లక్ష్యం ఆత్మలను రక్షించడమే. ఒక పుస్తకం రాసిన, ఒక కరపత్రం రాసిన, ఒక సందేశాన్ని చెప్పినా, ఒక చోట సువార్త ప్రకటనకు వెళ్ళినా, ఒకరితో మనము ఫోన్లో సంభాషించినా కానీ, ఏమంటే ఇవన్నీ కూడా ఒక గేయము రూపంలో, ఒక గీతము రూపంలో దేవుని వాక్యాన్ని మనము చక్కగా పాడినా, లేక ఒక పద్యం రూపంలో దేవుని వాక్యాన్ని చెప్పినా, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనము అనేకులకు వివరిస్తున్నాం. ఇవన్నీ కూడా ఆత్మల రక్షణార్థమై మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు. సత్కార్యములన్నీ కూడా, సువార్త కార్యక్రమాలన్నీ కూడా ఆత్మల రక్షణార్థమై చేయాలి. అంటే అగ్నిలో నుండి రక్షించినట్టుగా కొందరిని రక్షించటానికి మనము ప్రతి సత్కార్యమును జరిగించాలి. ఈ సత్కార్యములను జరిగించుటలో దేవుని సహాయము మనకు దొరుకుచున్నది. దేవుని సహాయము లేనిది మన స్వంత బలము చేత మనం ఏ కార్యము చేయలేం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఇంకనూ ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగితే మనకు సంగతులు బోధపడుతున్నాయి. పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యం నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సత్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. సత్కార్యమందు మనలను స్థిరపరిచేది, సిద్ధపరిచేది ఎవరు? తండ్రి అయిన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రతి సద్వాక్యమందు కూడా సత్య సంబంధమైన వాక్యమందు కూడా మనలను స్థిరపరిచేది ఆయనే. అందుచేతనే ఈ మాటలు ఇక్కడ తెలియచేయబడ్డాయి. ఏదో మీ స్వంత జ్ఞానము చేత మీరు దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నారని అనుకోకండి. మీ స్వంత తెలివి చేత మీరు దేవుని వాక్యాన్ని వివరిస్తున్నారని మీరు అనుకోకండి. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క జ్ఞానమును బట్టి మనము సంగతులను తెలుసుకోగలిగితే పరమందున్న తండ్రి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ నడిపింపు ఇదిగో మనలను దేవుని వాక్యంలో స్థిరపరుస్తున్నారు. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. స్టాండర్డ్ చేయాలి అంటే దేవుడే. మిమ్మును దేవుని వాక్యంలో స్థిరపరచాలంటే దేవుడే దేవుని సహాయాన్ని అందించాలి. సత్కార్యములను మీ చేత జరిగించాలంటే, స్థిరముగా మీరు దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ దేవుని కార్యములను ముగించుకుంటూ వెళ్ళాలి అంటే దేవుడే సహాయం చేయాలి. దేవుని యొక్క సహాయం మనకు తప్పనిసరి. దేవుని సహాయం మనకు లభిస్తున్నది అంటే మనము ఒంటరిగా దేవుని కార్యక్రమాలను చేయటం లేదు, దేవుని సహాయంతో చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. అలాగే మన స్వంత శక్తి చేత మాత్రం కాదు, మనలను మనమే దేవునికి అప్పగించుకుంటున్నాం. దేవుని విషయమై ఆయన చేతిలో మంచి పాత్రలుగా వినియోగింపబడటానికి మనలను మనమే సిద్ధపరచుకుంటున్నాం. దేవుడే సమస్తాన్ని మన చేత మన ద్వారా జరిగిస్తున్నాడని మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ కూడా మనం జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. అలాగే పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వాక్యం నుండి కూడా చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వాక్యం నుండి, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయ్యకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. తనకు అనుకూలమైన దానిని మనలో జరిగించేవాడు దేవుడే. మీకు అర్థమవుతుందా?
తనకు అనుకూలమైన దానిని మనలో జరిగించేవాడు దేవుడే. ఏదైనా ఒక పాత్ర ఉంది, ఆ పాత్రని ఎలా వినియోగించుకోవాలనుకుంటున్నామో ముందుగా మనం నిర్ణయించుకుంటున్నాం, దానికి తగ్గట్టుగా వినియోగించుకుంటున్నాం. యజమాని ఎలా వాడుకుంటాడో దానికి తగినట్టుగా వాడబడడానికి పాత్ర. అట్టి మాదిరిగా మనమందరం కూడా దేవునికి మనలను మనమే అప్పగించుకుంటున్నాం. తండ్రి, నీ ఆలోచన ఏమిటి, నీ చిత్తం ఏమిటి, నీకు అనుకూలమైనది ఏమిటి, నీ ఇష్టం ఏమిటి, నీకు తగినట్టుగా నేను మారిపోవాలి. నీ బలిష్టమైనటువంటి చేతి క్రింద దీన మనస్కుడనుగా నీ అధికారానికి ఒప్పుకోవాలి. ఇదిగో నీవు జరిగించే కార్యక్రమాలను నేను ఒక పాత్రగా ఉండి జరిగించాలి. ఆ విషయాన్ని పౌలు గారు ఇక్కడ మరలా జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, లేక మీలో అని పాఠాంతరం కొన్ని ప్రాచీన ప్రతుల్లో, మీలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. ఇటువంటి ప్రార్థన అనునిత్యం మనలో ఉండాలి. తండ్రి, నన్ను సిద్ధపరచు, నీకు అనుకూలమైన దానిని జరిగించుటకు నన్ను సిద్ధపరచు అనే ప్రార్థన ఎల్లప్పుడూ మనలో ఉండాలి. ఈ విషయాన్ని మనము మన జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. కనుక ప్రియులారా, దేవుని పనిని జరిగించాలి అంటే కేవలం మన స్వంత తెలివి, మన స్వంత ఆలోచన, మన స్వంత బలం సరిపోవు. వాటి వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. మనం సత్కార్యములను జరిగించలేము. దేవుని సహాయాన్ని పొంది దేవునికి అనుకూలమైన దానిని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనలో దేవుడు జరిగిస్తున్నప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది. ఇక్కడ సత్కార్యములు నెరవేరుతాయి, అనేక ఆత్మలు రక్షింపబడతాయి. కనుక మనలో కార్యసిద్ధి కలుగు చేసేటువంటి దేవుని ఎడల మనం ఎల్లప్పుడూ లోబడినటువంటి మనస్సుతో, విధేయతతో మనలను మనమే సృష్టికర్తకు మనలను అప్పగించుకుంటూ దేవుని సేవార్థమై ముందుకు కదలాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందేశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, చక్కని సంగతులను, ఉన్నతమైనటువంటి భావమును మాకు నేర్పించినందుకు మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను తెలియజేస్తున్నాము. దేవా, మాలో ప్రతి సత్కార్యమును జరిగించేవారు మీరే. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీకు అనుకూలమైన దానిని మాలో మీరు జరిగించండి. అందు నిమిత్తము మమ్మల్ని మేము సంపూర్ణముగా మీకు లోపరుచుకునే భాగ్యమును దయచేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు విరుద్ధముగా మేము ప్రవర్తించకుండా, గర్వించే మనస్సుతో మేము ఉండకుండా, తండ్రి, లోబడినటువంటి మనస్సుతోనే మీ చిత్తమును జరిగించుటకి ఎల్లప్పుడూ ప్రయత్నించగలగటానికి, వాక్యానుసారముగా నడుచుకోగలగటానికి మీ కృపను సహాయమును మాకు తోడుగా ఉంచుమని మిమ్మను వేడుకుంటూ, మాలో కార్యసిద్ధిని జరిగించే మీకు తండ్రి ఎల్లప్పుడూ మేము లోబడి జీవిస్తూ మా తుది శ్వాస వరకు మీ కార్యములను నెరవేర్చుటే పరమావధిగా కలిగి ఉండగలుగుటకు మమ్మల్ని దీవించమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.